నమస్తే. ఉద్యోగ సంఘాల నాయకుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ధర్నా చేస్తామంటున్నారు, డిమాండ్స్ నెరవేర్చాలంటున్నారు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. 18,500 కోట్లకు మించి ఒక్క రూపాయి ఉన్నా ఏం చేయాలో మీరే చెప్పండి, ఎట్లా పంచాలో మీరే చెప్పండి. పెన్షన్ లాపాలా లేకపోతే ఇంకేదైనా స్కీమ్ను కట్ చేయాలా మీరే డిసైడ్ చేసి నాకు చెప్పండి, ఆ రకంగా మీకు పంచుతాం. నన్ను కోసినా కూడా నా ఒక్క రూపాయి రాదు అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇవాళ హాట్ టాపిక్గా మారుతున్నాయి. మాట్లాడదాం. డైరెక్ట్గా మనం ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. అందుకే తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు గారు ప్రస్తుతం నా ముందున్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సో ముందుగా మీరు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద ఏ రకంగా రియాక్ట్ అవుతారు? మీరు ఆ స్టేట్మెంట్ వినగానే మీకు ఏమనిపించింది? ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు వినగానే కొంత బాధ అనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిగా మా పెద్దగా మమ్మల్ని ఏదైనా అనొచ్చు, కానీ పైసలు లేవు అనేది కొంచెం మాకు ఒకేసారి మానసికంగా కోల్పోయాము. దానికి ఆల్రెడీ మాకు ముఖ్యమంత్రి గారు గతంలో జేఏసీని సమావేశపరిచి చెప్పినప్పుడే ఆర్థికపరమైన ఇబ్బందులు, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, ఇప్పుడు జరగబోయే ఆర్థిక స్టెబిలిటీ మీద అన్నీ కూడా సవివరంగా వివరించారు. మాకు ఇంతకుముందు చెప్పిన ఈ 6,500 కోట్లు కానీ, ఎంప్లాయీస్కి ఇచ్చి 6,500 కోట్లు కానీ, మొత్తం టోటల్ మాకు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం కొంత వెయిట్ చేయమన్నారు. మేము వెయిట్ చేసాం, అందులో లేదు. మేము అడిగేది ఆర్థికపరమైన అంశాలతో పాటుగా ఆర్థికేతర అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, మేము 400 డిమాండ్లలో షార్ట్ లిస్ట్ చేసి 57 డిమాండ్లు మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చాము. అందులో 45 డిమాండ్లు ఆర్థికేతర డిమాండ్లు. ఎంతో కొంత ఆర్థిక ఉండొచ్చు, కానీ ఇమీడియట్గా ఆర్థికపరమైన కావు. కొంత వెసులుబాటు ఉంటుంది. డైరెక్ట్గా ఆర్థికపరమైన అన్నప్పుడు పెండింగ్ బిల్స్ సుమారు 10,000 కోట్లు, 5 డిఏలు, ఓకే, తర్వాత పిఆర్సీ పెండింగ్ ఉంది, మెడికల్ ఈహెచ్ఎస్ కార్డ్స్ అడుగుతున్నాం. ఇట్లాంటివి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. సిపిఎస్ని ఇంప్లిమెంట్ చేయమన్నా డైరెక్ట్గా అవుతుంది. అది కూడా ముఖ్యమంత్రి గారు మాకు క్లియర్గా చెప్పారు. నేను సిపిఎస్ మీద మేనిఫెస్టోలో పెట్టేది చేస్తాము, కొద్దిగా టైం ఇవ్వండి అన్నారు. అందుకే మేము అంత డిమాండ్ చేయట్లేదు. ఓకే, కానీ ఆర్థికేతర డిమాండ్లు కూడా చాలా ఉన్నాయి. సాధారణ బదిలీలు, అందులో ఏముంటుంది? మేము 12.5 కోటా రాజ్యాంగపరంగా వచ్చే సెక్రటరియట్లో రావాల్సిన మా కోటా, సెక్రటరీ ఎంప్లాయీస్ మా ఎంప్లాయీసే, కానీ మేము రాష్ట్ర సంఘ బాధ్యులుగా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. వారికి రావాల్సి అది పెట్టాము. సింపుల్గా ఉన్నాయి. చాలా కొన్ని సస్పెన్షన్లు ఉన్నాయి. 2 years 3 years అయింది. సస్పెండ్ చేసి ప్రూవ్ అయితే రిమూవ్ చేయండి. కానీ అదే పెండింగ్ పెడితే కుటుంబాలు వేరే పనికి వెళ్ళాలన్నా లేకుంటే దీంట్లోనే ఉండాలన్నా? ఏసీబీ కేసులు చేశారు. కొంత ఏసీబీ కేసులు చేయటం మేము తప్పు పట్టం. కంపల్సరీ దొంగలను పట్టుకోవాల్సిందే. ప్రూవ్ కానప్పుడు పెండింగ్ ఎంక్వైరీ కింద ప్రొవిజన్ ఉంది కదా, 6 monthsకో 1 yearకో రిజిస్టర్ చేయాలి. దాని మీద ఎటువంటి ప్రతిస్పందన లేదు. కొన్ని మేము తహసీల్దార్లు, ఎంపీడీఓలు కొన్ని ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ బ్యాక్ తీసుకురమ్మంటున్నాం. అది సహజ న్యాయం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒక పెన్నుతోటి కొన్ని డిజిగ్నేషన్లు, ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఉంది, గ్రేడ్ లేదు కేటాయించమన్నాం వాటికి. అవన్నీ కూడా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూర్చొని అక్రాస్ టేబుల్ కంప్లీట్ అయ్యేది. ఇదే మాట సీఎం గారు ఉన్నతాధికారులకి, గౌరవ మంత్రివర్యులకి ఎప్పుడూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మా బాధ అది. మేము అడిగేది ఏంటంటే, కొంతమంది సెక్రటరీలో కొంతమంది దగ్గరికి పోతే ఇప్పటికి పలుమార్లు 50 సార్లు పోయి ఉంటాం. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? ఎవరు మంత్రులా? కొంతమంది ఒకళ్ళిద్దరు మంత్రివర్యులు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీస్ కొంతమంది అసలు 2 hours కూర్చోబెట్టి కూడా కాగితం తీసుకుని పక్కన పడేసే వాళ్ళు ఉన్నారు. మరి మా సంఘాలు ఎందుకు? గత ప్రభుత్వమే సంఘాలని పూర్తిగా నిర్వీర్యం చేసింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, రికగ్నేషన్స్ లేవు సంఘాలకి ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? ఉద్యోగ సంఘాలకి మొత్తం వాస్తవ పరిస్థితి తెలుసు కదా, ఇప్పుడు ఈ డిమాండ్స్ ఎందుకు పెడుతున్నారు? నన్ను కోసుకుంటారా? డిమాండ్స్ పెట్టడం కాదు, ఇవి ఏం చేయలేను, ఇంతకంటే ఇక నేనేం చేయలేను, నేను ఓపెన్ గా ఉన్నా అంటున్నారు ఆయన. ఇవి మావి డిమాండ్స్ కావు. మాకు బోనస్ రాదు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కడ కూడా బోనస్ రాదు. మా డిమాండ్స్ కావు. మేము పనిచేసిన కాలానికి గత ప్రభుత్వం నుంచి వస్తున్న మా డ్యూస్, మేము దాచుకున్న అమౌంట్ అడుగుతున్నాం. మేము ముఖ్యమంత్రి గారు అడిగిన దాన్ని మేము సమన్వయంతో పాటిస్తాం. కొన్ని రోజులు వెయిట్ చేస్తాం. పైసలు ఇబ్బంది ఉన్న దగ్గర, పైసలు లేని సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు అడుగు ముందుకేనా? ధర్నా మేము ఆగిపోతున్నారా? ఉద్యోగ సంఘాలుగా మా ప్రాథమిక సభ్యుల యొక్క మనోభావాలని ప్రెస్ నోట్లు వెలబుచ్చాం. మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? మనం పెన్ డౌన్ చేయొచ్చు,
మాస్ క్యాజువల్ లీవ్ పెట్టచ్చు, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు, మానవహారాలు చేయొచ్చు. ఇట్లాంటి చాలా మనం యాక్షన్ కార్యక్రమంలో చేయొచ్చు అని అంటున్నారు అని గవర్నమెంట్ తెలియజేసినాం. కొంత మీడియా అంటున్నాను నేను, మీడియా మొత్తాన్ని కాదు, కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని వక్రీకరించి సమరమే యుద్ధమే, దాంతో ముఖ్యమంత్రి గారు కొంచెం అట్టయ్యారు ఉండొచ్చు బహుశా. తర్వాత డిప్యూటీ సీఎం గారు కూడా మాకు చెప్పారు, కొన్ని రోజులు వెయిట్ చేయండి, నేను అన్ని శాఖాధిపతులకు పంపిస్తామన్నారు. డిఓ లెటర్ రాశారు, మాకు తెలుసు అది. మేము పెట్టిన 57 డిమాండ్ల మీద జిఏడి సెక్రటరీ గారు అన్ని శాఖలకు లెటర్ రాశారు. కానీ ఆ శాఖల నుంచి లెటర్ రాలే, 9 శాఖల నుంచి మాత్రమే వచ్చినాయి. దాంతో పోస్ట్పోన్ చేశారు. కానీ ఎన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంది? మా కార్యాచరణ దానిలో భాగంగా మేము సదస్సు పెట్టుకున్నాం. సో ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో పెద్దగా తప్పు లేదు అని అంటున్నారు. మేము అట్టయం అందులో బోనస్ ఇస్తామనే దాని మీద అసలు రావు అనేది కాదు. మాకు ఉద్యోగులుగా మేము పనిచేస్తున్నాం, రావాలి, లేటుగానే ఇవ్వాల్సిందే, దానికి మేము కాదంటలేదు. ముఖ్యమంత్రి గారు ఆగమన్నప్పుడు ఆగుతాం. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, మేము ఎవరి ట్రాప్లోకి పోయే అవకాశం లేదు. అది కూడా చెప్పారు, వేరే రాజకీయ పార్టీ దాన్ని కూడా మేము కోతుల గుంపు వస్తుంది, మీరు ట్రాప్లో పడకండి, అందులో కూల్చకండి అంటున్నారు ఆయన. అన్నమాట కూడా కొంత వాస్తవం ఉన్నది. ఎట్లా, ఎక్కడ వాస్తవం? కొంతమంది మాలోనే కొత్త జేఏసీలు, కొత్త సంఘాలు, గత ప్రభుత్వం నేర్పిన సిద్ధాంతం ఉంది. కొత్త వాళ్ళని తయారు చేసి రెచ్చగొట్టి ప్రభుత్వానికి, మేము ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, ఉద్యోగుల సమస్యలపైన పోరాడుతున్నాం. మేము ఎప్పుడు పాలాభిషేకాలు చేయలే. 1వ తారీఖు జీతం ఇచ్చినా మేము పాలాభిషేకాలు చేయలే. 1వ తారీఖు 10 సంవత్సరాల తర్వాత తీసుకున్నా. పదోన్నతులు వచ్చినా మేము పాలాభిషేకాలు చేయలే. కొత్తగా పెండింగ్ బిల్స్ కొన్ని క్లియర్ అయినా మేము చేయలేదు. కొత్త రిక్రూట్మెంట్స్ వచ్చినా చేయలేదు. మేము మా వాటి మీద నిబద్ధతతోనే పోరాడుతున్నాం, మళ్ళీ ఇంకా పోరాడతాం. సమరమే యుద్ధమే కాదు, తండ్రి మీద పిల్లలు చేసే ఫైటింగ్. 4 పిల్లలు 5 పిల్లలు ఉంటారు. సరే సార్, ఇప్పుడు ఆయన నేను ఇప్పటికిప్పుడు ఏమి చేయలేని అంటున్నారు. ఇప్పటికిప్పుడు మేము ఆర్థిక పరమైన వాటిపైన మేము పునరాలోచిస్తాం జేఏసీ పెట్టుకొని. కానీ ఆర్థికేతరమైన సమస్యలపైన ఇమ్మీడియట్గా కూర్చోబెట్టమని ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు గౌరవ బట్టి కుమార్ గారు పిలిచారు. 9, 8, 9, 10 అని చెప్పారు, మాతో మాట్లాడారు ఆల్రెడీ. అందులో కూర్చొని కానప్పుడు కదా ఇవన్నీ. అసలు ఈ గొడవ ఎక్కడ వచ్చింది అంటే పేపర్లు చూసే రేవంత్ రెడ్డి మాట్లాడిండు, అంతేనా? నాట్ ఓన్లీ పేపర్, కొన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొట్టిన వాస్తవం, కొన్ని పత్రికలు రాసిన వార్తలు కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. మా మధ్యన మా భుజాల మీద తుపాకీ పెట్టి కావాలనుకోవడం కరెక్ట్ కాదు. అంటే నిన్న మొన్న మీరు దూకుడుగా అగ్రెసివ్గా ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఇది మళ్ళీ ఎక్కడికో వెళ్ళేటట్టున్నది, అనవసరంగా అటు ఇటు అయ్యేటట్టుందని మళ్ళీ ఏమైనా వెనక్కి తగ్గి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు మేము నిన్న మొన్న మేము దూకుడుగా ఏం లేవు. నిన్న మొన్న ఎట్లా ఉన్నామో 3 నెలల క్రితం అంతే ఉన్నాం, ఇప్పుడు అంతే ఉంటాం, ముందు కూడా అంతే ఉంటాం. మా యొక్క కార్యాచరణ, మా యొక్క హక్కులు రాయితీల కోసం తండ్రి మీద కొట్లాడంటే కొట్లాడతాం, అలుగుతాం, బెదిరిస్తాం, కడుపులు తలకా పెడతాం. మాదంతా కుటుంబ పాలన పెద్ద మీద కలబడేది ప్రభుత్వం మీద, అది ఎప్పుడు ఉంటుంది. సమ్మెలు అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారు? అది ఇప్పుడు కాదు, అది టైం ఉంది, పిలిచారు, మాట్లాడతాము, అవన్నీ అయిపోయిన తర్వాత కదా. అసలు సమ్మె అనే మాట వచ్చిందా? ముందు డైలాగ్ స్టార్ట్ చేయకపోవడం వల్ల ఈ సమస్య ఏమైనా వచ్చిందా? సమ్మె అనే మాట మొన్న మీటింగ్ లో ఎక్కడన్నా సమరం అని కానీ సమ్మె మహాధర్నా 9వ తారీఖు మహాధర్నా లక్ష్యమంతో ధర్నా చేసి ఇంకా తర్వాత నెక్స్ట్ కార్యాచరణ అదే ఉంటుంది. నెక్స్ట్ కార్యాచరణకి ప్రాథమిక సభ్యుల మనోభావాల గురించి తెలియజేశాను తప్ప, అది కూడా నెక్స్ట్ ఉంది కదా టైం. ఇంకా మే 9 తర్వాత కూర్చొని మాట్లాడతాం. ఈ లోపు కాకపోతే కదా, ఆల్రెడీ గవర్నమెంట్ పిలిచింది, 9వ తారీఖు కూర్చొని మాట్లాడదామన్నారు. కొన్ని సమస్యలు సెటిల్ అవుతాయి. మేము మా ఆత్మగౌరవ పోరాటం ఎవరి మీద, కొంతమంది సెక్రటరియట్లు అయితే, హెచ్ఓడీలు అయితే, కొంతమంది అధికారుల పైన, కొంతమంది ప్రజాప్రతినిధుల పైన. పర్సనల్గా తీసుకున్నారా ముఖ్యమంత్రి ఏమన్నా? జనరల్గా ముఖ్యమంత్రి గారు అన్ని చిన్న రాష్ట్రం కాబట్టి ప్రతిదీ డైలీ వారు చేరుతుంది, ఎవరు ఎక్కడ ఏంటి అనేది. కొంత నిన్న మేము ఇచ్చిన మీటింగ్ దాని మీద కొంతమంది దాని రాజకీయ లబ్ధి కోసం ఆడుకునే ప్రయత్నం జరిగి ఉండవచ్చు. అంటే మీ దాంట్లో కూడా కొంతమంది నాయకులు అవతల పార్టీ ట్రాప్లో పడిరన్నది మీరు ఇంతకుముందు చెప్తున్నారు. మేము అంటున్నాం కదా, మా దాంట్లో మేము పూర్తిగా 13,31,000 మంది 206 సంఘాలు పూర్తిగా ఏకతాటి మీద ఉంటాయా? ఎక్కడ ఉండవు, సాధ్యం కాదు అది. కొంతమంది వాళ్ళు కూడా ఉంటారు, మా యూనియన్ల మీద ఓడిపోయిన సంఘ నాయకులు ఉంటారు. అసలు నిలబడే శక్తి లేక, ఆలోచన శక్తి ఉండి వాట్సాప్లో యుద్ధాలు చేసే బ్యాచ్ ఉంటుంది. ఇది ఒకటి రకరకాలుగా ఉంటాయి. ఇందులో ఉంటుంది భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది కొద్ది 1 or 2% పోయి ఉండొచ్చు.
కానీ ఇప్పుడున్న జేఏసీ మేము పెట్టుకున్న జేఏసీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాం. మా హక్కులు సాధన విషయంలో రాజీ లేని పోరాటమే చేస్తాం. ఆర్థికపరమైన విషయాలు ఏమైనా ఉంటే అది కొంత వెసులుబాటు ఇస్తాం. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ముఖ్యమంత్రి అన్నదానికి? 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, ఇంతకుముందు లేదు. 1వ తారీఖు వస్తున్నాయి, ఆ బరాబర్ ఇస్తున్నారు. అంతకుముందు లేదు, ఇప్పుడు అంత ఇస్తున్నారు. ముందు లేదు. 1వ తారీఖు 11 గంటలకి జీతాలు పడుతున్నాయి. పెన్షనర్స్ కూడా పెన్షన్ వస్తుంది. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళేదో మేము ఉద్యోగులకి 3 సంవత్సరాలు పెంచినామని చెప్తున్నారు. పైసలు ఇయ్యనీకి చేతగాక 3 సంవత్సరాలు పెంచారు. దాన్ని కూడా మేము స్వాగతించాం. మాకు ఇప్పుడు ఉన్న ఏజ్ కూడా లివింగ్ కెపాసిటీ కూడా పెరిగింది కాబట్టి 61 సంవత్సరానికి ఓకే. ఆ రిటైర్మెంటు లాస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఆ బడ్డీని అంతా ఈ ప్రభుత్వం మీద పడ్డది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరు ఇంత కూల్గా ఆన్సర్ చేస్తున్నారు, ఏ గొడవ లేదంటున్నారు, మేము ప్రభుత్వానికి సహకరిస్తామంటున్నారు, కుటుంబంలో గొడవ ఇది అని అంటున్నారు. అంతే, కుటుంబం కూడా. ముఖ్యమంత్రి ఇంత అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎక్కడో దగ్గర ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కదా. మీడియా చేసిన హైపు మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ మీడియానే సమరము యుద్ధము పెడతారు. మరి మీరు అగ్రెసివ్ స్టేట్మెంట్ అగ్రెసివ్ గా మేము అన్నది మరి మా హక్కులు రాయితీ విషయంలో ఇప్పటికీ చెబుతున్నాం. అంటే మీకు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేనట్టుగా భావించాలి. లేకపోతే కోఆర్డినేషన్ కూడా ఆల్రెడీ పిలిచారు. ఈ మీటింగ్ కంటే ముందే డిఓ లెటర్లు రాసి మీటింగ్ కోసం అన్ని హెచ్ఓడీలు పంపడం జరిగింది. ఆ రిపోర్ట్లు ఇంకా రాలేదు. కోఆర్డినేషన్ కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవం. ముఖ్యమంత్రి గారితో కాదు, కొంత మిగతా ఉన్న ప్రజాప్రతినిధులతోటి, సెక్రటరీలో పనిచేసే బ్యూరోక్రాట్స్ తోటి కొంత ఉద్యోగ సంఘ నాయకులు గ్యాప్ ఉన్నమాట వాస్తవం. ఆ గ్యాప్ రావడానికి గత ప్రభుత్వం అవలంబించిన విధానాలు 2016లో మొత్తం తెలంగాణలో యావత్ ఉద్యోగ సంఘాలకి నైజాం కాలం నుంచి ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంటుంది ఎవ్రీ ఇయర్కి. దాన్ని అబాలిష్ చేశారు. అసలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు. ఓకే, ఇవన్నీ జరిగినాయి, అవన్నీ రెక్టిఫై అవుతున్నాయి. ఇప్పుడు ఫైల్ పెట్టారు, సీఎం గారి దగ్గర పోయింది. లేట్ అవుతుంది. ప్రాథమిక సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. అది వ్యతిరేక దిశగా మారే అవకాశం ఉంది. అది రాకుండా చేసుకోవాలనేది మా ప్రయత్నం. సో ఇప్పుడు మీటింగ్ తర్వాత ధర్నా ఒకవేళ క్యాన్సిల్ అయినా అవ్వచ్చు. దాన్ని బట్టి ఫర్దర్ ఒక్కడిగా జేఏసీ సెక్రటరీ జనరల్గా నేను నిర్ణయం తీసుకున్నాను. 13.5 లక్షల మంది ఎంప్లాయీకి సంబంధించిన జేఏసీ, 206 సంఘాలు, దానికి స్టీరింగ్ కమిటీ ఉంది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చలు అయిన తర్వాత అయిన సమస్యలను బట్టి దాన్ని నిర్ణయం తీసుకుంటాం. గతంలోనే కార్యాచరణ ప్రకటించాం. గత 10 సంవత్సరాల్లో ఎక్కడన్నా కార్యాచరణ ప్రకటించడం కానీ, మీడియా ముందుకు కానీ ఏ ఉద్యోగాన్ని వచ్చి మాట్లాడా అంత స్వేచ్ఛ ఉందా? ఇప్పుడు ఆ పూర్తి స్వేచ్ఛ ఉంది. ధర్నా పెట్టగలిగాం, మాట్లాడగలిగాం, ర్యాలీలు పెట్టగలిగాం, ప్రశ్నించగలుగుతున్నాం. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము కార్యాచరణ ప్రకటించాం. ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడారు. దాన్ని అబాలిష్ చేయలే, రీషెడ్యూల్ చేసుకున్నాం. మళ్ళీ కార్యాచరణని అది ఇంప్లిమెంట్ కాలేదని చెప్పి, ఏది ఇంప్లిమెంట్ కాలేదు? పెండింగ్ బిల్స్ అనేవి 10,000 కోట్లు ఉన్నాయి. ఎవ్రీ మంత్ 650 crores క్లియర్ చేస్తామని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఒక్కటి కూడా పెండింగ్ బిల్లు కాదు అని చెప్పారు. కానీ ఏది క్లియర్ కాలేదు. రెగ్యులర్ పెన్షన్ వస్తుంది పెన్షనర్స్కి, కానీ వాళ్ళకి రావాల్సిన అమౌంట్ 20 లక్షల నుంచి 60 లక్షల వరకు. ఎంతకాలం వెయిట్ చేస్తారు? ఇప్పుడు డబ్బులు లేవని గవర్నమెంట్ చెప్తున్నది, ఇప్పుడు ఇవ్వలేమని చెప్తున్నారు. ఎంతకాలం మీరు వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నారు? చర్చల్లో బయటకు వస్తుంది. ఓకే, ముఖ్యమంత్రి గారితో లేకపోతే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడగలేదా? ఇదంతా కార్యాచరణ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ క్లియర్ గా ఉప ముఖ్యమంత్రి గారికి దాన్ని డెలిగేట్ చేశారు. బిఫోర్ ముఖ్యమంత్రి గారికి ఇదంతా సవివరంగా వివరించడం. 3 గంటలు ప్రతి సమస్య మీద మాట్లాడారు. ఇది సెప్టెంబర్ 24, 2024లో. సో ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయాలకి రిజల్ట్ రాలేదు. అది ప్రాసెస్ లో కూడా కావట్లేదు అనేదే మా ఆవేదన. పాలాభిషేకాలు ఉంటాయా రేపు పొద్దున మీటింగ్ సక్సెస్? మేము మా పాలాభిషేకాలు, ఎందుకంటే లీటర్ల పాలు పోసేది ఉద్యోగ సంఘం. అది గతంలో. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరు లేదా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరన్నా ఏ సంఘం అన్నా పోసిందా? ఎవరికన్నా 1వ తారీఖు జీతానికి మేము పోసామా? ప్రమోషన్లు ఇచ్చారు, డిపిసీలు పెట్టారు, పోసామా? మాకు కొన్ని పెండింగ్ బిల్స్ లేని పోసామా? కొత్త రిక్రూట్మెంట్ అయింది, పోసామా? మేము ఎక్కడ పోయట్లేదు. మా రైట్ అది. కొత్తగా ఏదైనా ఇస్తే ఆయన పాలాభిషేకాలు, విగ్రహాలకి, ఫ్లెక్సీలకి బతుకున్న మనుషులకు పోయొచ్చా? మాకు ఆ ఇంగిత జ్ఞానం ఉంది. గతంలో లాగా పైనుంచి డైరెక్షన్ వస్తే ఉద్యోగులంతా మీ టీజీఓ కింద ఉన్న ఈ ఉద్యోగులంతా మిమ్మల్ని మీరు మాట్లాడుతున్న ఈ వాదన యాక్సెప్ట్ చేస్తారా? చేయకపోవచ్చు. చాలా 317 జీవో, ఆల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంటెలెక్చువల్సే. ప్రతి ఎంప్లాయీకి ఉద్యోగ సంఘ నాయకులను ఎన్నుకునేది ఇమ్మీడియట్ గా డిమాండ్ సాల్వ్ కావటం కొరకే. పిఆర్సీ రావాల్సిందే, 5 డిఏలు కావాల్సిందే, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ కావాల్సిందే, 317 క్లియర్ కావాలి,
సిపిఎస్ రద్దు కావాలి, డిమాండ్స్ అన్ని ప్రాథమిక సభ్యుడికి ఇవన్నీ అవసరం లేదు. ఓకే. క్లియర్ అయితేనే నాయకుడిగా మేము ఉంటాం. మేము మీటింగ్లు పెడుతున్నామంటే మా సభ్యుల్ని కాపాడుకోవాలి, వాళ్ళ మనోభావాలను కూడా మేము గౌరవించాలి. ప్రాథమిక సభ్యులు చాలా ఆందోళనలో ఉన్నారు. టీఎన్జీఓ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నదా? మాట్లాడుకున్నారా మీరంతా? మేము అన్ని సంఘాలు ఆల్మోస్ట్ ఇదే అభిప్రాయం. కలిస్తేనే జేఏసీ. నా ఒక్కడి అభిప్రాయం కాదు, నా ఒక్కడి నిర్ణయం ఏది కూడా యాక్సెప్ట్ కాదు. మేము ఉన్నది 56,000 మంది, 52,000 మంది, మేము మొత్తం 13,31,000 మంది ఉద్యోగులు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకుల మీద చేసిన వ్యాఖ్యలు టోటల్ ఈ ఉద్యోగులందరిలో, ఈ లక్షలాది మంది ఉద్యోగుల్లో, ముఖ్యంగా జనాల్లో కూడా హాట్ టాపిక్గా మారినాయి. ఇవాళ అన్ని పేపర్స్, ఏ పేపర్ తిరిగేసినా ఆయన చేసిన వ్యాఖ్యలే హైలైట్ అవుతున్నాయి. సో ఇవాళ అపోజిషన్ పార్టీస్ కూడా దాన్ని ఒక అస్త్రంగా వాడుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరికిందా, లేదు ఉన్నది ఉన్నట్టుగా ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టిండు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో మనం టీజీఓ అధ్యక్షుడితో మాట్లాడినాం, ఇప్పుడు మనం టీఎన్జీఓ అధ్యక్షుడి దగ్గరికి వచ్చినాం. ఆయన జగదీష్ గారు, మారం జగదీష్ గారు. సో టీఎన్జీఓస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. జగదీష్ గారు నమస్తే. సో మీరంతా ఒక జేఏసీగా ఏర్పడ్డారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 9వ తేదీన ధర్నా అని. నిన్న దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి, సో దాన్ని మరి మీరు ఎట్లా స్వీకరిస్తున్నారో చాలా ఘాటుగానే ఆయన స్పందించడం జరిగింది. ఇది కేవలం ఉద్యోగ సంఘాల మీద రేవంత్ చేసిన వ్యాఖ్యలుగా చూస్తున్నారా, టోటల్ ఉద్యోగస్తుల మీద మాట్లాడిన వ్యాఖ్యలుగా చూస్తున్నారా? నిన్న మాట్లాడిన సందర్భంలో యాక్చువల్గా జేఏసీ మేము కార్యాచరణ ఇచ్చి 3 నెలలు అవుతుంది. ఆ కార్యాచరణ భాగంలోనే ఉద్యోగ సదస్సును ఏర్పాటు చేసుకున్నాం. జూన్ 9వ రోజులో మొత్తం ఉద్యోగులందరూ కలిసి ఒక నిరసన మహాధర్నా కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వాన్ని నిరసన చేసి మా సమస్యల పరిష్కార మార్గంగా చెప్పాము. దాన్ని మనం వక్రీకరించి కొన్ని పత్రికల్లో సమరమే అని రాయడం, కొన్ని పత్రికల్లో పెండం రాయడం, మరి ముఖ్యమంత్రి గారు తప్పుగా దాన్ని చూసినట్టున్నారు. మేము ఎప్పుడు సమ్మె అని చెప్పలేదు, పెండౌన్ అని చెప్పలేదు. మహాధర్నా కార్యక్రమం పెట్టి నిరసన ప్రకటిస్తామని చెప్పాము. అంచెలంచెలుగా ఉద్యమం ఉంటుందని చెప్పాము. కానీ అది తప్పుగా భావించి నిన్న చేసిన అనుచిత వాక్యం నిజంగా బాధ అనిపించింది. మరి ఉద్యోగులుగా మేమైతే రాయితీలు కావు, మాకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ కావు, ఏదన్నా బోనస్ కాదు, మా జీతభత్యాలే అడుగుతున్నాం. యాక్చువల్గా ఇలా 9,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి ఉద్యోగులుగా మనకి అన్ని పెండింగ్ బిల్స్ ఇవాళ 5 డిఏలు, ఏ రాష్ట్రంలో లేని డిఏలు. వాస్తవానికి వేరే రాష్ట్రంలో 2 డిఏల కన్నా ఎక్కువ లేదు, 5 డిఏలు పెండింగ్ ఉన్నది. మరి ఆ డిఏలు నియమని చెప్పినాం. ఆ క్రమంలోనే మాట్లాడుతూ మరి ఇలా మీరే చెప్పారు, మేనిఫెస్టో చెప్పారు, 3 నెలల్లో ఇవన్నీ ప్రకటిస్తామని చెప్పారు. మాతో కూర్చొని వాస్తవం, మీరు ముఖ్యమంత్రి గారు కూర్చొని చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మరి అన్న ఇప్పుడు బాగా అవుతుంది అంటే మేము వేచి చూడమంటే 16 నెలలు వేచి చూసాం, ఇంకెన్ని రోజులు వేచి చూడాలి. మరి సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏ నెలలైనా సబ్ కమిటీ మాట్లాడలేకపోవడం, మరి వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, ఏం చేస్తారు, మరి మేము ఎవరిని అడగాలి, మనం ఈ న్యాయమైన డిమాండ్స్ కదా, మరి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని అడిగినాం. దానికి అంత రియాక్ట్ కావాలి. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇట్లాంటి స్టేట్మెంట్ వస్తుంది? వాస్తవానికి చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మన నిరసన అనేది మనం ప్రభుత్వానికి ఉద్యోగులకు ఒక తల్లికి బిడ్డకున్న సంబంధం. వాస్తవానికి ఇప్పుడు చంటి పిల్ల ఏడిస్తే అమ్మ ఏమనుకుంటుంది, యాక్చువల్గా నా బిడ్డకు పాలు ఇవ్వాలి కావచ్చు, మాటలు రావు అని అనుకుంటుంది. మీ నిరసన కంటే ప్రభుత్వానికి చెప్తాను, గాంధీ మార్గంలో అలా కూడా నా స్టేట్మెంట్లో గాంధీ మార్గం చెప్తాను అనుకున్నాను. కనీసం మరి వాళ్ళ బాధలు పిలిచి మాట్లాడవలసింది. దండయాత్రని అని చెప్పాడు. మీరు ఉచితాలను ఎప్పుడు ప్రజలకు మేము వ్యతిరేకం కాదు, ప్రజలకు సేవ చేసేదే మేము. అడుగుతున్నారు కదా, నన్ను కోసినా కూడా నా దగ్గర ₹1 లేదు, ఆ 18,500 కోట్లకు మించి ₹1 కూడా రాదు, నన్ను కోసుకొని తిన్నా ఇంకా మీకు ఉపయోగం లేదని అంటున్నారు కదా. వాస్తవే, కానీ మనం జీతభత్యాలు ఇవ్వకపోతే ఇలా ఉద్యోగులు ఎట్లా పనిచేస్తారు? ఇస్తున్నాం, 1వ తారీఖే పడుతున్నాయని అంటున్నారు కదా. ఒక జీతాలు ఇస్తే కాదు కదా జీతభత్యాలు, మేము జీపీఏ పైసలు మేము దాచిపెట్టుకున్నాయి. ఇలా రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా? అవును, రిటైర్డ్ అయినాక ఆరోగ్యం మంచిగా ఉండదు, బిడ్డ పెళ్లి చేయాలనుకుంటారు, రేపు ఏదో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఆలోచించాలి. మా పైసలు మా ఇవ్వడానికి అది ఏదో ప్రభుత్వం ఉద్యోగుల దగ్గర తీసుకున్నట్టు మా పైసలే, మరి మిగులు బడ్జెట్ ఉంటేనే మనం రాయితీ. మరి మీరెందుకు కొంత ఆచితూచి రెస్పాండ్ అవుతున్నారు? అడుగు ముందుకే వేయాలి కానీ ముఖ్యమంత్రి పేపర్లు చూసి మాట్లాడిండు, ఆ పేపర్ ఎట్లా రాసింది, ఈ పేపర్ ఎట్లా రాసింది, మీడియా వ్యాఖ్యలతో ఆయన మాట్లాడిండు, ఇవన్నీ ఎందుకు మళ్ళా? నేను అట్లా అంటే నేను సమరం అని అనలేదు అని చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మహాధర్నా తర్వాత ఇంకో అంచెలంచెలకు ఉద్యమం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ఒకటేసారి
మనం పోలే కదా. అంచెలంచెల ఉద్యోగం ఆ రోజు చెప్పలేదు అన్న. జూన్ 9 తర్వాత మేము మా కార్యాచరణ ప్రకటిస్తాం, అప్పుడు ఇంకా ఇవ్వకుంటే మా కార్యక్రమాన్ని ప్రకటిస్తామని చెప్పినాం. కానీ ఇప్పుడే దండయాత్ర అని మరి ఏదో ప్రజలకు మేము ఇవ్వద్దా అని చెప్పడం మంచిగా అనిపించలేదు. మరి జీతభత్యాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. జీతమే ఇస్తారు, జీతభత్యాలు ఇస్తారు. కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకా కూడా జీతాలు పడతలేవు. మరి ఎట్లా ఈ పరిస్థితి? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ప్రతి ప్రభుత్వం ఇదే పరిస్థితి ఉన్నది. వాళ్ళు రాజకీయంగా రావడానికి ఎన్నో పథకాలు ఇస్తారు, వచ్చిన తర్వాత మర్చిపోతారు. మళ్ళీ అప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు అప్పుడు ఇదే మాట్లాడుతారు. ఇది విభేదాలు ఆలోచించాలి. ఇది ఉచితాల పోయి ఇవన్నీ పోయిన ఆయన పెట్టిన పెండింగ్ బిల్లులు మాకు ఇబ్బంది అవుతుంది, మొత్తం అప్లపాలైంది. 1,80,000 కోట్లు నేను అప్పు చేస్తే అందులో 1,52,000 కోట్లు ఇంట్రెస్ట్లకి అసలుకే కట్టిన నేను ఏం చేయాలి? నేను వాస్తవం అప్పుడు కూడా 3 DAలు బాకీ ఉన్నాయి. మేము కూడా ఎన్నోసార్లు చెప్పినాం కదా, పోయిన ప్రభుత్వం 3 DAలు బాకీ ఉన్నది. మరి వాళ్ళు చేసింది వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళే చెప్పారు, మీరు చూసారు, హరీష్ రావు గారు చెప్పారు, నేను చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నాను. మరి మీరు చేయకపోతే మీ పరిస్థితి ఏందో మరి వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. హరీష్ రావు గారు చెప్పారు, మరి మేము అప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉన్నాం, మీరు అని ఇవ్వాలని చెప్పారు కదా. మీరు మాతో రాజకీయం చేయకుండా మీ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులం, మేము ప్రభుత్వానికి కట్టుబడి ఉంటాం. ఓన్లీ స్టేట్మెంట్ ఉద్యోగ సంఘాల కోసమే చేసిందని అనుకుంటున్నారా? టోటల్ వ్యవస్థ మీద మాట్లాడి భావిస్తున్నారా మీరు? ఇక ఉద్యోగ సంఘాలను అయితే ఇప్పుడు మాట్లాడినైతే ఉద్యోగ సంఘాలే. మిమ్మల్ని అందరినీ పొలిటికల్ లీడర్లు అనుకుంటున్నారేమో, గతంలో అనుకున్నారు, ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. అది తప్పు. చాలా మందికి ఇంకా కొందరు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఎమ్మెల్సీలు ఇట్లా అయినారు కదా, పదవులు, చైర్మన్లు, అవి ఇదే సీటు. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు ఏ పార్టీలైనా పోవచ్చు, అధికారం ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ ఆ పార్టీలు ఉన్న వాళ్ళు ఈ పార్టీలు వచ్చి మంత్రులు అయ్యారు, ఈ పార్టీలు ఉన్న వాళ్ళు ఆ పార్టీలు పోతారు. వాళ్ళకి లేనిది మా ఉద్యోగులకి ఏంది? రిటైర్డ్ అయినాక ఆయన ఫ్రీ బాడు, ఎక్కడికైనా పోతాడు. అవును, మరి రిటైర్డ్ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ పంచన చేరుతున్నారు కదా, మొత్తం లీటర్ల పాల్గుమ్మరిచ్చి పూలేసి దండలేసి మొత్తం. మరి వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడేమో ఇప్పుడు ఉన్న వాళ్ళు మా అలా తిట్టారు. అప్పుడు ఇట్లా చేస్తారు, మేము ప్రభుత్వాన్ని గట్టిగా అడిగితే మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నాం. అసలు ఏది కరెక్ట్? అసలు మేము అడుగుతానేమో ఎట్లా అడుగుతారు, వాళ్ళు పాతోళ్ళు అడగలేదు అంటారు. మరి ఇప్పుడు అడుగుతున్నాం కదా, అడగాలి, ఉద్యోగ పక్షాలు అడుగుతున్నాం. మరి అడుగుతారు, అప్రిషియేట్ చేయబోయింది. చాలా మంది పత్రికా మిత్రులు కూడా అడిగారు, గత వాళ్ళు అడగలేదు అంటే వాళ్ళు అడగలేకపోతే వాళ్ళ తప్పు. అప్పుడున్న ముఖ్యమంత్రి వేరు, అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు వేరు. మీరు కూడా మీడియాలో వచ్చింది ఆయన సమరమే అని రాసిండు కాబట్టి ముఖ్యమంత్రి ఇట్లాంటి స్టేట్మెంట్స్ అక్కర్లే, డైరెక్ట్ పాయింట్ ని ట్రిగ్గర్ చేయండి కదా. అనేది నేను జూన్ 9 రోజు మహాధరణ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత మేము చర్య తీసుకుంటాం, నెక్స్ట్ స్టెప్లు పోతామని చెప్పిన నేను చెప్పలేదు అంటలేదు. ఇప్పుడే ఇంతకుముందు ఏం కార్యక్రమం తీసుకోకముందే అంత ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్గా మమ్మల్ని బాధగా అనిపిస్తుంది అన్నాను. వాళ్ళు సమరమే అని రాశారు, వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టిరా, ఆశ్చర్యవార్త పెట్టిరా. ఒక దగ్గరికి వచ్చినట్టు సమరమే అన్నట్టే ఏముంటుంది? సమరమే అంటే ఉద్యమం, శాంతి అని ఏముండదు కదా అక్కడ. అలా శాంతి సమరం అంటే గుద్దుకునడం కాదు. అదే అంటుండే కదా, దండయాత్ర అని చెప్తుండే కదా, దండయాత్ర కాదు. మేము సమరం అన్నది ఏంటి, మేము శాంతియుతంగా సమరం చేస్తాం. సమరం అంటే ఉద్యమైన గది వరుసకొని చేంజ్ ఉంటుంది. మన తెలంగాణ ఉద్యమం చేయలేదా? మనం చేయలేదా? కొంతమంది ఏమైనా అపోజిషన్ పార్టీల ట్రాప్లో పడ్డారా? నిన్న స్టేట్మెంట్ సీఎం అట్లనే కనిపిస్తున్నది. ఎవరి అయినా జేఏసీలో నిబద్ధంగా ఉన్న జేఏసీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు మాట్లాడతారు. జేఏసీ నిర్ణయం తీసుకున్నారు, కట్టుబడి ఉంటారు. అందరూ ఒక తారీఖే ఉంటారు. ఇప్పుడు మంత్రులలో వాళ్ళు ఒక్క తారీఖు. ఇప్పుడు అనుబంధ సంఘాలు ఉంటాయి, వాళ్ళ పార్టీ లైన్ ని వాళ్ళు వినిపిస్తారు, దాంట్లో డౌట్. అన్ని అనుబంధ సంస్థలు, కాంగ్రెస్ అనుబంధ సంస్థ కూడా మన ఉన్నది. ఒక టీఎన్జిఓ సంఘం ఎవరికి అనుబంధం ఉండదు. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాం. అన్ని రకాల ప్రజల గతంలోనైతే ధరలు తగ్గాలనేది కూడా మా ఎజెండా పెట్టుకుంటుంటుంది. ప్రజల గురించి కూడా మాట్లాడుతుంటుంది. ఇది 80 సంవత్సరాల చరిత్ర సంఘం. ప్రజల గురించి అసలు ఆలోచించకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నది నిన్న ఆయన స్టేట్మెంట్. ఎట్లా చెప్తారు? ఆలోచించకపోతే 16 నెలలు మేము ఎందుకు వెయిట్ చేస్తాం? 16 నెలలు ఇది అలాగే 16 నెలలు వెయిట్ చేసినాం, ఇంకా వెయిట్ చేస్తాం. మీరైతే మాట్లాడాలి కదా, కూర్చొని మా ప్రాబ్లమ్స్ ఏంటని. మీరు పథకాలు ఇస్తారు, ఆ పథకాల ఇంప్లిమెంట్లో మీరు దాన్ని ఇలా చూస్తున్నాం. పంచాయత్ సెక్రటరీ ఉన్నారు, ఇలా సర్పంచ్లు ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం అవుతుంది, ఒక్క ఫండ్ లేదు. అక్కడ పంచాయత్ సెక్రటరీ ఇబ్బంది పడుతుండ్రు. హాస్టల్ వెల్ఫేర్ ఉన్నారు, వాళ్ళకు ఫండ్స్ లేవు. మరి వాళ్ళకు కూడా ఇవి అన్ని పెట్టేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక కింద ఉన్న సెక్రటరీలు పట్టించుకుంటలేరు, మంత్రులు కొందరు పట్టించుకుంటలేరు. మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ పట్టించుకోవాలి కదా, రివ్యూ చేయాలి కదా. ముఖ్యమంత్రి అన్ని చేయడు. నా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కలిసి చెప్పాం, మీకు ఏమైనా బాధలు ఉంటే మాకు చెప్పండి అని చెప్పాడు. మేము కొంచెం నిరసన ఇలా రోజు 50 నుంచి 100 ఫోన్ కాల్ వస్తున్నాయి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఉద్యోగులు. మీరు కూడా అమ్ముడు వేరు, మమ్మల్ని కూడా అంటారు.
మాట్లాడతలేని అది కామన్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడకపోతేనేమో ఇట్లా అంటారు, మాట్లాడితే ఇట్లా అంటారు. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడిన మీ దాన్ని మళ్ళీ దాన్ని కూడా కొంతమంది తప్పుగా రిసీవ్ చేసుకుంటారేమో. చేసుకోండి. యుద్ధం చేయాల్సింది పోయి మీరు అటు ఇటు యుద్ధం మాట్లాడుతున్నారు. చెయ్యట్లేము, ఇప్పుడు ఇవ్వలేదు అంటున్నాం. ఇప్పుడు మేము మాట్లాడేది మహాధర్ణ కార్యక్రమాన్ని జూన్ 9th రోజు ఇస్తామని చెప్పాం. కానీ మేము యుద్ధాన్ని అంటే యుద్ధం అంటే శాంతియుత యుద్ధం, గాంధీ మార్గంలో యుద్ధం. ఆ ధర్నా కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారా లేకపోతే ఏం కార్యాచరణ తీసుకోబోతున్నారు? ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మాట్లాడాలి, మాట్లాడినాక మాకు అన్ని సాల్వ్ చేసింది అనుకోండి, మేము కూడా దాన్ని విరమించుకుంటాం. మీరు సాల్వ్ చేయకపోతే అది కూర్చోబెట్టి ఇప్పుడు పైసలు లేవండి తర్వాత ఇస్తాము, ఒక 6 నెలలు 1 year ఆగాలి తప్పదని అంటే మీరు ఊరుకోవడానికి రెడీగా ఉన్నారా? పైసలు లేకపోతే ఎప్పుడు ఇస్తామని చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది. ఇంకా ఆర్థికేతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, ఇవాళ మా పెండింగ్ మన రికగ్నేషన్ పెండింగ్ ఉన్నాయి, 317 జీవో ఉన్నది, చాలా ఉన్నాయి. ఇలా ఉద్యోగుల వాళ్ళ వేధింపులు ఉన్నాయి. ఇలా ఏసీబీ ట్రాప్ చేసిన ఉద్యోగులకు 3 సంవత్సరాల నుంచి వాళ్ళ పోస్టింగ్ ఇస్తలేరు. మరి ముద్దాయే వాళ్ళు నేరస్తు చేసి 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా. శ్రీనివాసరావు గారు చెప్తున్నారు కొంతమంది మంత్రులు సెక్రటేరియట్కి వెళ్తే అసలు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానమే నేను 2-3 గంటలు కూర్చున్నా, 2-3 గంటలు కూర్చున్నా కనీసం మా కార్డు చూసే నాదులు లేడు. ఒక 2-3 మంత్రులు తప్ప మిగతా మంత్రులకు మా పేర్లు కూడా తెలియదు వాస్తవానికి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఇలా చేస్తున్నది 186 జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం. కనీసం దాన్ని రివ్యూ చేయలేదు ఇప్పటికీ. మరి ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు సిస్టమ్ తీసుకొస్తే ఇలా ఉద్యోగులు చాలామంది పేషెంట్స్ అవుతున్నావు, హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నావు. మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడకుండానే ఇవ్వకుండానే మేము మాట్లాడతామని ముఖ్యమంత్రి గారు ఎవరితో మాట్లాడాలి? మేము 3-man కమిటీ వేశారు, 7 నెలలు అవుతుంది. ఎన్నిసార్లు మీట్ అయింది 3-man కమిటీ? ఒక్కసారి కాలేదు, ఒక్కసారి కూడా చేస్తా అంటారు. 3 కమిటీలు ఉన్నారు. మరి ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ భట్టి విక్రమార్క గారు, అలాగే శ్రీధరబాబు గారు. ఇప్పుడు 7 నెలల నుంచి మీరు కూర్చోలేదా వాళ్ళతో? కూర్చోలేదు, అదే కదా పరిస్థితి. ఇప్పుడు కమిటీ వేసారు, ఇదివరకు మాట్లాడలేదు. మాట్లాడితే కదా సమస్య పరిష్కారం అవుతాయి. కనీసం మీరు కాకపోతే మీ అధికారులు అయ్యింది, మంత్రులకు బిజీ ఉన్నది. ఎవరికి 3 మంత్రులు కలవాలంటే మన సహజమే ముచ్చట కాదు. మరి కాకపోతే కనీసం అధికారులు అయ్యింది, కనీసం వినండి. జేడ్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు అయితే పోయిన చీఫ్ సెక్రటరీ ఒక్కరోజు పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు. శాంతికుమార్ గారు జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టేసి మా సమస్యలు అడిగి పరిష్కార మార్గంగా ఉన్నది. గతంలో ఉండే సాంప్రదాయం ఇప్పుడు అది లేదు. మరి ఇటువంటి చాలా ఉన్నాయి, ఆర్థికపరమైన కాదు. ఇబ్బందులు ఉన్నాం, మేము కూడా అవుతాం. ఇప్పుడు రేపు యుద్ధం ప్రకటిస్తే మనకు అందరూ దేశమే ఇబ్బంది పడితే మనం ఇబ్బంది పడమా? కానీ మరి మాట్లాడకుండా అది ఏ రకంగా ఇబ్బంది ఉన్నది, ఎప్పుడు మాకు ఇస్తారు అని చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ గారు. థ్యాంక్ యూ. ఇది టీఎన్జీఓ అధ్యక్షులు జగదీష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.